అమెరికా కాలిఫోర్నియాలో ఫ్యామిలీ ఉంది. వాళ్ళకి ఒక పాప. వాళ్ళు రెగ్యులర్గా చర్చికి వెళుతూ ఉంటారు. ఒక రోజున ఆదివారం పూట రెగ్యులర్గా వాళ్ళు చర్చికి వెళ్ళారు. ఇలాగే ఆరాధనలో కూర్చున్నారు. భార్యాభర్తలు ఇలాగే ఆరాధన చేస్తున్నారు. బ్యాక్ సైడ్ వీళ్ళ పాప ఆడుకుంటుంది. అక్కడ ఆడుకుంటూ ఆ పాప పడిపోయింది. ఎవరో చెప్పారు, అమ్మ మీ అమ్మాయి పడిపోయిందమ్మా, కింద పడి తలకాయ కొట్టుకుంటుంది ఎందుకో మరి. వెంటనే వీళ్ళు భార్యాభర్తలు ఇద్దరు పరిగెత్తారు. వాళ్ళ పాపను చూసి తలకాయ నేలకేసి టపటప కొట్టుకుంటుంది, మూర్ఛల వ్యాధిలాగా. వెంటనే హాస్పిటల్ తీసుకుని వెళ్ళారు. హాస్పిటల్లో చూపించారు డాక్టర్ గారికి. డాక్టర్ గారు మందులు రాశారు. మందులు రాసిన తర్వాత తీసుకొచ్చి ఇంటికి వచ్చి ఆ మందులు వాడటం స్టార్ట్ చేశారు. ఆ మందులు వాడటం స్టార్ట్ చేసిన ఆ పిల్లకి తగ్గట్లా. సంఘంలో కూర్చుని ఇలాగే పాస్టర్ గారితో కూడా కలిసి భార్యాభర్తలు ప్రార్థనలో కూడా పాల్గొంటున్నారు. ఈ అమ్మాయి కొరకు ప్రార్థన చేస్తున్నారు, మందులు వాడుతున్నారు, తగ్గట్లా. ఏంటని చెప్పేసి సెకండ్ టైం వాళ్ళి డాక్టర్ గారి దగ్గరికి, అదే కాలిఫోర్నియాలో ఆ డాక్టర్ గారి దగ్గరికి మళ్ళీ తీసుకుని వెళ్ళారు. ఆ డాక్టర్ గారు మందులు మళ్ళీ రాశారు. రాసిన తగ్గపోయేసరికి అన్నాడు, అమ్మా మీ అమ్మాయికి స్కానింగ్ తీపించాలమ్మా అన్నాడు. స్కానింగ్ తీశారు. స్కానింగ్లో ఆ అమ్మాయికి ఏమని వచ్చిందంటే, ఆ అమ్మాయికి క్యాన్సర్ అని వచ్చింది. బాధపడ్డారు. భార్యాభర్తలు ఇద్దరు ఏడ్చారు. మందులు రాపించుకొని మళ్ళీ తీసుకుని వెళ్ళారు. మళ్ళీ మందులు వాడుతున్నారు, తగ్గల. సంఘంతో కూడా కూర్చొని ప్రార్థన చేస్తున్నారు, ఉపవాస ప్రార్థన చేస్తున్నారు, కన్నీరు గార్చి ప్రార్థన చేస్తున్నారు. అప్పుడు ఎవరో చెప్పారట, అమ్మ మీ అమ్మాయికి ఎలా అయితే తగ్గదమ్మా, అమెరికాలో చాలా ఫేమస్ డాక్టర్ గారు ఉన్నాడు ఒక ఆయన మీ అమ్మాయికి క్యాన్సర్కి తగ్గించగల సమర్థుడు, ఆపరేషన్ కూడా చేస్తాడు, చాలా పెద్ద డాక్టర్, అసలు అపాయింట్మెంట్ కూడా ఇవ్వడు, ఆయన దొరకడు, ట్రై చేయండి, ఆయన దగ్గరికి వెళ్తే తగ్గిద్దమ్మా అని చెప్పారంట. ఎవరు? ఆయన పేరు డాక్టర్ థియోడర్ రోస్. వీళ్ళు ఆయన కోసం ప్రార్థన చేస్తున్నారు. సంఘంతో కూడా కలిసి ప్రార్థన చేస్తున్నారు. ఇంటిలో కూడా కూర్చొని ప్రార్థన చేస్తున్నారు, కన్నీరు గారుస్తున్నారు. ఆ ప్రార్థన చేస్తుండగా ఒక రోజున ఏమైందంటే, ఇలాగే పల్లెటూరు ఒక కారు వెళ్తుంది. కారు వెళ్ళి సాయంత్రం పూట చీకటి పడిన తర్వాత ఊరు బయట ఆగిపోయింది ఆ కారు. డ్రైవర్ దిగాడు, క్యాబిన్ ఓపెన్ చేశాడు, బాగు చేస్తున్నాడు. అది బాగవుట్లా. వెనకాల ఓనర్ గారు కూర్చున్నారు. అప్పుడు ఈ డ్రైవర్ చెప్పాడంట, సార్ ఇది బాగోయట్లేదు, చీకటి పడిపోయింది, ఈ రాత్రంతా పట్టెట్టుంది, నేను బాగు చేస్తానులే సార్. అదిగో దూరమున ఒక లైట్ కనపడుతుంది, అది ఇల్లు అనుకుంటున్నాను, మీరు వెళ్ళి ఆ ఇంట్లో అన్నం వండించుకొని తిని రాత్రికి పడుకోండి సార్, రేపు పొద్దున్నే వెళదామలే అని చెప్పాడు డ్రైవర్. అప్పుడు ఈ కారు అన్నాడు, బాగు చేయరా నువ్వు అని. ఆ లైట్ దగ్గరికి వెళ్ళి చూస్తే అది ఇల్లే. డోర్ కొట్టాడు. మగ మనిషి బయటకు వచ్చాడు. ఎవరు సార్ మీరు? నా కారు అక్కడ చెడిపోయింది, మా డ్రైవర్ బాగు చేస్తున్నాడు, ఈ రాత్రి అంతా పట్టిద్దంట, ఈ రాత్రి మీ ఇంట్లో ఉంటాను, కొంచెం అన్నం వండి పెట్టండి అన్నాడు. సరే రండి లోపలికి అని ఆ ఇంటి ఆయన లోపలికి తీసుకుని వెళ్ళి వాళ్ళ భార్యని పిలిచాడు. ఏమమ్మా, ఎవరో కారు చెడిపోయిందంట, వాళ్ళ డ్రైవర్ బాగు చేస్తున్నాడంట, అక్కడ ఈ రాత్రి మన ఇంట్లో ఉంటాడట, భోజనం వండమంటున్నాడంటే ఆమె వండుతని చెప్పింది. తన భర్తకి ఆ కారు ఆయనకి భోజనం వడ్డించింది. వీళ్ళిద్దరు భోజనం చేసి సోఫాలో కూర్చొని మాట్లాడుకుంటున్నారు. అంతలోకి ఈ కారు ఆయన అడిగాడు ఆ ఇంటి ఆయన్ని, ఏమండి మీ భార్య మనకి ఇప్పుడు దాకా భోజనం వడ్డించింది కదా, ఎక్కడికి వెళ్ళింది? అప్పుడు ఇంటి ఆయన చెప్పాడు, ఆ గదిలో ప్రార్థన చేస్తుందండి, ఆ అమ్మాయికి బాగోలేదు, మా అమ్మాయికి క్యాన్సర్ అండి, ప్రార్థన చేస్తుంది లోపల గదిలో. అంటే అవునా, చూద్దాం పద. వీళ్ళిద్దరు వెళ్ళి గడప దగ్గర నిలబడి వింటున్నారు ఆమె చేస్తున్న ప్రార్థన. ప్రభువా నా కూతురికి క్యాన్సర్ తగ్గించు, ఎవరో అమెరికాలో ఫేమస్ అంట, డాక్టర్ థియోడర్ రోస్ అంట, అపాయింట్మెంట్ కూడా ఇవ్వడంట, దొరకడంట, అసలు ఆయన దగ్గరికి వెళ్తే నా కూతురు జబ్బు తగ్గిద్దంట ప్రభువా చేస్తుంది ఆమె ఆడపడుచు. ఈ కారు ఆయన విన్నాడు ఆ మాట. ఆ ఇంటి అని అడుగుతున్నాడు, ఎవరండి మీ భార్య ప్రార్థన చేస్తుంది, మీ అమ్మాయి క్యాన్సర్ అట కదా, ఎవరు డాక్టర్ థియోడర్ రోస్ అంట కదా, తెలుసా మీకు? ఆ ఇంటి అన్నాడు, మాకేం తెలుసు సార్ అంత పెద్ద ఆయన. అప్పుడు అన్నాడు, నేనే డాక్టర్ థియోడర్ రోస్, ఐ ఆమ్ ద డాక్టర్ థియోడర్ రోస్.
నా కారు ఎందుకు చెడిపోయిందో నాకు ఇప్పుడు అర్థమైంది. నేను వచ్చి మీ ఇంటి డోర్ ఎందుకు కొట్టానో ఇప్పుడు అర్థమైంది అన్న వెంటనే ఆమె వింది ఆ మాట. గవ 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 కళ్ళ నీళ్ళు తుడుచుకుంటూ పరిగెత్తుకుంటూ వచ్చి ఈయన కాళ్ళ మీద పడింది. అయ్యో లే నాన్న, తప్పు నాన్న, లే సార్, అసలు నువ్వు అపాయింట్మెంట్ కూడా ఇవ్వకుంట కదా, అసలు దొరకకుంట కదా సార్. ఇదిగో నా విజిటింగ్ కార్డ్, నా ఫోన్ నెంబర్, నా హాస్పిటల్ అడ్రస్. రేపు పొద్దున్నే 9 గంటలకు వచ్చేసేయండి. ఎవరిని అడగబాకండి, ₹1 కూడా ఎవరికి ఇవ్వబాకండి. నేనే నీ కూతురికి ఆపరేషన్ చేస్తానని చెప్పాడు. పొద్దున్నే 9 గంటలకి వెళ్ళారు, ఆపరేషన్ చేశాడు, బతికింది ఆ పిల్ల. ప్రార్థనలో అంత శక్తి ఉన్నది, సంఘంలో అంత విలువ ఉన్నది. సంఘానికి ఎవరైతే అంటి పెట్టుకొని ప్రార్థనలో ఉంటారో అట్లాంటి వాళ్ళకి ఇలాంటి కార్యాలు జరుగుతాయి.